సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 23:6. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియకుమార కుమార్తె దావీదు కీర్తనలో భక్తులైన దావీదు గారి యొక్క అనుభవాల్లో ఈ యొక్క కీర్తనలో ఒక మాట ఉందంట. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో ఉండేదను. 23వ సంకీర్తన యొక్క సందర్భము, ఆయన మన కాపురుగా ఉంటే మనకు కలిగే ప్రతిఫలం అక్కడ కనబడుతూ ఉంటాయి. ఆయన మనను పచ్చగల చోళ్ళ పరుండప చేయను, అంధకార లోయలో మనకు సహాయంగా ఉండెను, శత్రువు ఎదుట మనకు భోజనం సిద్ధపరచును, మన గిన్నె నిండిపోలుగా అది అభివృద్ధి చెందును. అప్పుడంట ఆ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను ఎల్లకాలం సందులో ఉంటాను. నిజమే నా ప్రియ సంగమా, ఆయన మనం కాపరిగా చేసుకుంటే ఆయన మనల్ని నడిపించును, మన కుటుంబాలను ఆయన కృపలో బలపరచును. ఒకవేళ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు సందేహముతో గడుపుతున్నావా? అయితే ఆయన కాపరిగా ఎంచుకో. లేదా ఈ లోకం మీద ఆధారపడుతున్నావా? ఇదే మంచి అవకాశము, ఆయనను ఆశ్రయించు. భక్తుడైన దావీదు గారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేశాను. ఉదయకాల సమయంలో భయపడక, దిగులు చెందక, అధైర్యపడక ప్రభువైన యేసును ఆశ్రయించు. ఆయన పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన జీవితంలో నూతన మేలుతో నింపబోతున్నాడు. ఒకవేళ ప్రభువైన యేసు నువ్వు నమ్మకించి ఆయన కాపరిగా చేసుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు మా కాపరుగా ఉండే కలిగే ప్రతిఫలాలు మేము అనుభవించుటకు సహాయం దయచేయండి. నీలో బలం పొందుటకు సహాయం చేయండి. మమ్మల్ని నడిపించండి, నీ సమృద్ధపరచండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని నెరవేర్చమంటున్నాను దేవా, నీ కొన్నాళ్ళు నీ హస్తాల్లో భద్రపరుస్తూ ఏదైతే ప్రభా మా పట్ల మీరు తలంచినారో వాటిని నెరవేర్చమని, నీ కృపాక్షేమలతో నింపమని, నేను ముఖ్యంగా వారికున్న బంధకాలు, ఆటంకాలు యేసు నామములో చేసి ధైర్యపరచమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ప్రభువునందు నమ్మకించండి, ఆయనకు సహాయం చేయను గాక. ఆమేన్.